హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఒక ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకుంటే చాలా బాగా గ్రో అవ్వచ్చండి. మనకున్న సెట్ బ్యాక్స్ని స్టెప్పింగ్ స్టోన్స్గా చేంజ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. దాంట్లో ఫస్ట్ వన్, రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్. రిఫ్లెక్షన్ అంటే నేను ఏం తప్పు చేశాను అని ఆలోచించే దాంట్లో ఒక ప్రాసెస్లా మనం అనాలిసిస్ చేసుకోవడం. ఫస్ట్ వన్, డిస్క్రిప్షన్ అంటే అసలు ఏం జరిగింది. నెక్స్ట్, ఫీలింగ్స్, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు. నెక్స్ట్, అసలు అలా ఎందుకు జరిగింది. నెక్స్ట్ వన్, కంక్లూజన్, ఈ ఫెయిల్యూర్ వల్ల నేను ఏమి నేర్చుకున్నాను. ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, యాక్షన్ ప్లాన్. నెక్స్ట్ టైం నేను ఏమి డిఫరెంట్గా చేస్తే ఈ ఫెయిల్యూర్ రాకుండా చూసుకోగలను. సో దీన్ని రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ అంటారు. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఆస్క్ వై నాట్ హూ. అంటే నేను నీ వల్లే ఫెయిల్ అయ్యాను అని ఒకరిని బ్లేమ్ చేసే బదులు అసలు కారణం ఏంటో తెలుసుకోండి. అసలు మీ గోల్ రియలిస్టిక్గా ఉందా లేదా, మీ ఎజంప్షన్స్ వ్యాలిడ్గా ఉన్నాయా లేవా, లేకపోతే ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మీరు అలా ఆలోచిస్తున్నారు. ఫర్ సపోజ్ మీకు అర్థమవటానికి చెప్పాలంటే, నా మంత్లీ శాలరీ 10,000 అండి. నేను ఒక 1 ఇయర్లో ఒక 5 lakhs కార్ని కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నాను. నాకు అది పాసిబుల్ అయిద్దా? అవ్వదు కదా. సో ఏంటంటే ఇక్కడ నా గోల్ అనేది రియలిస్టిక్గా ఉందా లేదా. నాకు వచ్చే శాలరీకి ఏదన్నా స్కూటీని నేను కొనుక్కోగలను, కానీ కార్ చాలా కష్టం. నెక్స్ట్, నేను ఆ హై రేంజ్లో అసంప్షన్స్ కూడా పెట్టుకోకూడదు, ఎజ్యూమ్ అనేది నేను చేసుకోకూడదు. నెక్స్ట్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న మనీ నాకు సరిపోదు. సో అసలు దేనివల్ల నేను ఫెయిల్ అవుతున్నాను అని కూడా ఆలోచించుకోవాలి. మన దగ్గర ఉన్న దాంతో మనం ఏం చేయగలమో దాంతో ఆ పని చేయటానికి మనం ట్రై చేయాలి. కానీ వాళ్ళు అలా లేదు, వీళ్ళు ఇలా లేదు, ఇప్పుడు నాకు శాలరీ తక్కువ అని చెప్పేసి నా బాస్ని నేను బ్లేమ్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను జాబ్ని మార్చుకోవడమో లేకపోతే నాకు ఉన్న గోల్ని నేను కరెక్ట్గా నేను ఏదైతే రీచ్ అవుతానో అది నాకు అర్థమవుతుంది కాబట్టి నా కెపాసిటీకి తగ్గట్టు నేను పెట్టుకోవాలి. సో అదనమాట ఆస్క్ వై నాట్ హూ అని. ఒకరిని అనే బదులు అసలు మనం ఏంటి, మన కెపాసిటీ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, ఫెయిల్ ఫాస్ట్ అండ్ ఇటరేట్ అంటారు. ఒక కంపెనీ వాళ్ళు ఈ టెక్నిక్ని ఫాలో అయ్యి చాలా ఇన్నోవేషన్స్ అనేవి చేశారంటండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఒక ఇనిషియల్ అటెంప్ట్ అనమాట. అంటే ఒక స్టూడెంట్ సర్వే కండక్ట్ చేసి యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అనుకుంటాడు. ఒక చిన్న గ్రూప్తో స్టార్ట్ చేస్తాడు. దాంట్లో 10 members ఉంటారు. 2 days తర్వాత 2 responses మాత్రమే వస్తాయి. దీనివల్ల ఆ స్టూడెంట్కి ఏం అర్థమైందంటే, రెస్పాన్స్ సరిగ్గా లేదు కాబట్టి తన అప్రోచ్ అయిన విధానం ఎఫెక్టివ్గా లేదు అనుకొని ప్రాజెక్ట్ ఆపేస్తాడు. నెక్స్ట్, అనాలిసిస్ చేస్తాడు. తను అనాలిసిస్ చేసినప్పుడు తనకి ఏమర్థమైందంటే, తను సర్వే చేసిన క్వశ్చన్స్ యూజర్స్కి క్లియర్గా లేవని, ఎంగేజింగ్గా కూడా లేవని తను అర్థం చేసుకున్నాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, వాళ్ళ సర్వే గురించి సరిగ్గా ప్రమోట్ కూడా చేయలేదు, పబ్లిక్లో తెలియదని తన అనాలిసిస్లో తను తెలుసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే, తను ఇనిషియల్గా అటెంప్ట్ చేసినాక తనకి ఒక ఫెయిల్యూర్ వచ్చింది, అనాలిసిస్ చేసుకున్నాడు. నెక్స్ట్, ఇటరేటివ్ ఇంప్రూవ్మెంట్ అంటే తన సర్వేని ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకున్నాడు. క్వశ్చన్స్ క్లియర్గా అడగడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ అటెంప్ట్ ఏమైందంటే సెకండ్ అటెంప్ట్ అనమాట. ఈ ఇంప్రూవ్మెంట్ వల్ల 2 daysలో 15 responses వచ్చాయండి తనకి. స్టార్టింగ్లో 2 responses వచ్చాయి, కానీ ఈ అనాలిసిస్ చేసుకున్న తర్వాత 15 responses వచ్చాయి. దీనివల్ల అవుట్కమ్ ఏంటంటే, తన కమ్యూనికేషన్ అండ్ ప్రమోషన్స్ మీద వర్క్ చేసి సక్సెస్ అయ్యాడు. సో ఫెయిల్ ఫాస్ట్ అండ్ ఇటరేట్ వల్ల సక్సెస్ని ఫాస్ట్గా రీచ్ అవుతాం. లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్లో ఇది చాలా బెస్ట్ టిప్. అండ్ మీకు నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఒక కంపెనీ ఏం చేసేదంటే ఆ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ని వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చి వాళ్ళలో చాలామంది ఫాస్ట్గా ఫెయిల్ అవ్వడానికి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే మనమైతే ఏం చేస్తాం, సక్సెస్ అవ్వాలని చూస్తాం. సో ఎప్పుడైతే ఫాస్ట్గా ఫెయిల్ అవుతున్నారో ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని వాళ్ళు ఎక్కడైతే ప్రోగ్రెస్ అవుతారో ఆ నెక్స్ట్ అటెంప్ట్స్లో ఆ ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్గా తీసుకొని వచ్చేసి, ఎంత ఫాస్ట్గా ఫెయిల్ అయ్యారో అంత ఫాస్ట్గా తీసుకొని వచ్చేసి దాన్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. దానివల్ల వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు ఒక కంపెనీ వాళ్ళు.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. బాయ్.